యువత హైదరాబాద్ యువత చాలా ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. చాలా సెలబ్రేషన్స్ అవి ప్లాన్ చేసుకుంటున్నారు. టెడ్డీ డే, హగ్ డే, ప్రపోజ్ డే అని. సో దాని మీద మీరెట్లా స్పందిస్తారు? అంటే యువత పెడదారులు పట్టడానికి మన సాంప్రదాయాన్ని మర్చిపోయి పెడదారులు పట్టడానికి ఈ వ్యాలంటైన్స్ డే ఒకటి. ఏ, వాస్తవంగా చాలా కలుషితం అయిపోయింది ప్రేమికుల రోజు. మీ రోజుల్లో ఎలా ఉండేది? మా రోజుల్లో చాలా బాగుందమ్మా. మా రోజుల్లో ఏంటంటే ఏదన్నా ప్రపోజల్ చేయాలంటే చాలా సంవత్సరాలు పట్టేది. 3 సంవత్సరాలు. మీ మనసులో ఉన్నది బయటికి చెప్పాలంటే? ఏంటండి, ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రేమించినటువంటి వాళ్ళు కుటుంబాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ అన్నదమ్ముల దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే దానివల్ల ఇప్పుడు వీళ్ళు ఏ హగ్గుడేనో లేకపోతే లిప్పు లాకో పెట్టి ఏ కెమెరాకో చిక్కితే వాళ్ళు పరువు ఏం కావాలి? ఫస్ట్ తల్లిదండ్రుల పరువు కాపాడుకుంటూ మీరు ప్రేమించుకోండి. ఎవడొద్దల్లా విచ్చలవిడిగా ప్రవర్తన చేసి కుటుంబ విలువలు దిగజార్చి అన్నదమ్ములు తలెత్తుకోలేకుండా చేసే ఈ వ్యాలంటైన్స్ డే చాలా చండాలమండి. అది నా దృష్టిలో. చూసినట్టయితే ఇది మనకి శ్రీకాంత్ పార్కు చాలా మంది యువతి కూడా వెళ్తున్నారు. కాలేజ్ అమ్మాయిలు వాళ్ళు మాస్క్లు వేసుకొని స్కార్ఫ్లు వేసుకొని వెళ్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇవన్నీ చూస్తుంటే హద్దు మీరు ప్రవర్తిస్తున్నారనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ప్రేమించుకోండి. ప్రేమించొద్దనే చెప్పడానికి నేనే ఉండ, కానీ ప్రేమించవచ్చు. కానీ తల్లిదండ్రులని అన్నదమ్ముల్ని బాధ పెట్టే ప్రేమలాగా ఉండకూడదు. ప్రేమించుకోండి, సరదాగా ఎంజాయ్ చేయండి, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. కానీ వెనకాల కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం వెనకాల కూడా ఇంకో కుటుంబం ఉంటుంది. ఎలా అంటే కుటుంబ వ్యవస్థ మీ వల్ల తలదించుకోకూడదు.